ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మీడియా సమావేశానికి సీనియర్ నాయకుడు, నిజామాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడతారు ప్రజలను ఉద్దేశించి మీ ద్వారా. ఈ వేదిక మీద అధికార ప్రతినిధి విఠల్ గారు ఉన్నారు. నేను గంగాపురం వెంకటరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇంకా ఈ సమావేశంలో మాజీ ఎంబీసీ చైర్మన్గా పనిచేసినటువంటి తాడూరి శ్రీనివాస్ గారు కూడా పాల్గొంటున్నటువంటి సందర్భం. అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా సమావేశం మొదలుపెట్టకంటే ముందు ఇటీవల పహల్గాంలో జరిగిన దుర్ఘటన, let me extend my heartfelt condolences to all the bereaved families. Their sacrifice definitely is not going waste. Their sacrifice has unified the country like never before. I hope their sacrifice will lead to a permanent solution for cross-border terrorism. Fortunately, the country is in the hands of most efficient and capable leadership. So, like every Indian, even I am expecting a permanent solution for this cross-border terrorism. ఏప్రిల్ మన ముదోలు శాసనసభ్యులు రామారావు పటేల్ గారు మరియు డాక్టర్ పాల్వాయి హరీష్ గారు, సిర్పూర్ శాసనసభ్యులు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. డాక్టర్ సాబ్ జస్ట్ ఇప్పుడే ఇది చైర్మన్ అనిల్ జైన్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రీజువినేషన్ అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఆయన ఇదంతా మీ డొమైన్లో ఉంది ఈ లెటరు. ఇందులో స్పష్టంగా కళ్ళకు కనబడేటివి మీ ద్వారా, ఈ లెటర్ ద్వారా మీరు పబ్లిసైజ్ చేసి ఉంటే, చేయకపోతే నా తెలియదు. కొన్ని ఛానల్ చేస్తే కొన్ని చేయవు. అందరు చేయాలి ఇట్లాంటివి, వేరే ఇంట్రెస్ట్ అని పక్కన పెట్టుకొని. సో మీ ద్వారా కూడా ప్రజలకు తెలిసింది, కానీ కొన్ని విషయాలు తెలియనివి కూడా ఉంటాయి ఇందులో. సో అవన్నీ ఒకసారి మీ ముందర పెట్టడం, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక బీజేపీ కార్యకర్తగా నా కర్తవ్యం. అది క్యారీ చేయాలా లేదో మీ కర్తవ్యం, మీరు ఆలోచన చేసుకోండి. దీంట్లో టోటల్ రిపోర్ట్ చాలా 170 పేజీల రిపోర్ట్ ఉన్నది. అందులో కొన్ని బ్రీఫ్ అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు మీ ముందర పెడతాను. దాని తర్వాత కనబడేవి కూడా మీ ముందర కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో బేసికల్గా ఈ గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇవి ఈ డ్యాంలు, ఇవి 2016లో మొదలు పెట్టుకుని ఈ బ్యారేజెస్ ఆపరేషనల్ 2019లో, అంటే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు పైచిలకు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేసింది. అంత తొందర ఏముండే అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే దిస్ ఈజ్ లింక్ టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవి కెనాల్స్, అండర్ గ్రౌండ్ టనల్స్ చాలా ఉన్నాయి ఈ కాళేశ్వరంలో. దాదాపు 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు, దాన్ని మళ్ళా 1,50,000 దాకా పెంచుదామని ప్రయత్నం చేసిండ్రు. ఈ ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చూస్తుంది,
అది కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర ఏమైనా అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయనే తెలియదు అంటారు ముఖ్యమంత్రి. Soon after first use, 2019 itself, damages like cracks, seepage and loose concrete blocks were noticed at all 3 barrages. నీళ్లు గారిపోతున్నాయి, క్రాకులు డెవలప్ అయినాయి, కాంక్రీటు లూజ్ అవుతా ఉంది. ఏమి అంటే మొత్తం తుపాస్ అన్నట్టే. Instead of stopping water flow and properly repairing them, the government continued using the barrages, allowing damage to worsen. ఎందుకంటే ఇది బయట పెట్టుకుని మనము నీళ్ళు ఆపేస్తే ఎక్స్పోజ్ అయిపోతుంది అలాంటి ప్రభుత్వం. వాళ్ళు చేసిన క్వాలిటీ లేని పని, వాళ్ళు చేసిన కరప్షన్, వాళ్ళు చేసిన మోసాలు ఇవన్నీ బయటపడతాయని వాళ్ళకి ఇవన్నీ ఏది కూడా బయట పెట్టకుండా ప్రజలకి ఇవి తెలియకుండా మేనేజ్ చేసుకున్నాం. కానీ వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల ఇంకా ఆ డ్యామ్ ఆ ప్రాజెక్టులు బ్యారేజీలు అన్ని కూడా ఇంకా ఖరాబ్ అయిపోయినాయి. ఈ October 2023 మేడిగడ్డ బ్యారేజ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ బ్లాక్ 7 sank and cracked badly raising serious alarm. కుంగిపోయింది. వీళ్ళు 19లోనే మరమ్మతులు చేసి ఉంటే కొద్దో గొప్ప పనికొచ్చే పరిస్థితికి తేగలుగుతుండే అన్న ఒక హోప్ ఉంటుండే. ఇప్పుడైతే పూర్తిగా 3 బ్యారేజీలు కూడా నాకు తెలిసి దేనికి పనికిరావు అవి. దెన్ తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్టెడ్ ఇండియాస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టు ఇన్స్పెక్ట్ ద 3 బ్యారేజెస్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము చాలా సిన్సియర్ గా ఎన్డీఎస్ఏకి రాసి ఇన్స్పెక్ట్ చేయమని అనుకోకండి, వాళ్ళు రాసి ఉంటారు. కానీ ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా టేకప్ చేసుకోవచ్చు సుమోటోగా తీసుకొని, వాళ్ళకి ఆ హక్కున్నది, వాళ్ళు తీసుకుంటున్నారు అని తెలిసి వీళ్ళు రాయడం జరిగింది అంతే. ఇట్ వాజ్ మ్యాండేటరీ, నాట్ సిన్సియరిటీ. Findings of the committee. The report clearly attributes multiple failures on multiple fronts to the state government departments, particularly irrigation, common area development, Department of Telangana. తర్వాత డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ మొదలైపోయింది. డిపిఆర్ క్లియరెన్స్ రాకంటే ముందే మళ్ళా దీని మీద కేటీఆర్ మాకు ఫండింగ్ ఇస్తలేరు, సెంటర్ నేషనల్ ప్రాజెక్ట్ తీసుకుంటలేరు అని అనేక సార్లు బీజేపీ మీద బురద జల్లే కార్యక్రమాలు మస్తు చేసిండు. చేసినా లేదా బ్రదర్? చేసిండు కదా. మీ డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందు నీకు ఏం తొందర ఉండే? అంతగానో ప్రజలు సంపాదించే తొందర ఏముండే మీకు? 2018 ఎలక్షన్ల కోసమేమో మళ్ళా బీజేపీ మీద బురద జల్లు. ఏ ముఖం పెట్టుకొని రేపు మీటింగ్ పెట్టినో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి. డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టడము, దాని తర్వాత డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్. అన్నారాయణ సుందిల్లా వేర్ రీలొకేటెడ్, కంప్లీట్ లొకేషన్ మార్చేసింది. ఒరిజినల్లీ ప్లాన్ ఫ్రమ్ their original planned sites by a state high powered committee without conducting geotechnical investigations. దీని ఎందుకు లొకేషన్ ఎందుకు మార్చేసిండ్రు? వితౌట్ ఫాలోయింగ్ డ్యూ కోర్స్ ప్రాపర్ ప్రొసీజర్. దీనికి కారణం ఏంది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది, సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియదా? దీనిలో ఉన్న మర్మమేంది? మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు, టెండర్ సబ్మిట్ చేసిండ్రు, ఏ డిజైన్ బట్టి ఎల్వన్ వచ్చింది, ఎవరికి వెళ్తూ వచ్చింది? Poor design decisions by state government. In detailed project report, sheet pile cutoffs were proposed. However, during execution, the state's chief engineer approved secant pile cutoffs. Secant pile cutoffs are overlapping concrete columns underground that create a wall to block water and support structures like barrages without sufficient technical or economic
వితౌట్ సఫిషియంట్ టెక్నికల్ ఆర్ ఎకనామిక్ జస్టిఫికేషన్ వీళ్ళు ఫౌండేషన్ డిజైన్ పైలింగ్ డిజైన్ మార్చింది. అండ్ నో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వర్ ప్రొవైడెడ్ వెన్ ఆస్క్డ్ బై ద కమిటీ. నువ్వు ఫౌండేషన్ మార్చేసినావు, లొకేషన్ మార్చేసినావు, ఫౌండేషన్ మార్చేసినావు, నీ టెండర్ ప్రక్రియనే తప్పవుతుంది. నువ్వు మళ్ళా ఇటు ఈ పేపర్లన్నీ నువ్వు కమిటీకి ఎందుకు ఇవ్వలేదు? ఆల్సో సివియర్ ల్యాప్సెస్ ఇన్ ఫౌండేషన్ డిజైన్ అండ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్ డిజైన్ వేర్ ఫౌండ్. బేసికల్ గా నాకున్న మోటా అవగాహన బట్టి షీట్ పైల్ కట్ ఆఫ్స్ కింద రాక్ ఉంటే ఇది వాడతారు, రాక్ లేకుంటే సీకెంట్ పైల్ కట్ ఆఫ్స్ వాడతారు. మీ డిపిఆర్ లా షీట్ పైల్ కట్ ఆఫ్స్ అంటే రాక్ ఉన్నది అని ఉంటేనే పైసలు లెక్క పెట్టి కడతారు రోడైనా, రాక్ లేకుంటే అవసరం లేదు. మరి రాక్ ఉన్నదని షీట్ పైల్ కట్ ఆఫ్స్ మీరు డిజైన్ లో పెట్టి టెండర్ సిస్టమ్ దాన్ని బట్టి L1 డిసైడ్ అయితే మరి సీకెంట్ కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు? లొకేషన్ మారడానికి మర్మం ఏంది? కాస్ట్ ఎంత మిగిలింది? సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర. నేను ఇది వేస్తా టెండర్, నాకు L1 వస్తుంది, నేను తక్కువ వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. తర్వాత అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ ఐఏఎస్ ఆఫీసర్లు, మీ కాంట్రాక్టర్ మొత్తం పై నుంచి కింది దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది. నువ్వు షీట్ పైల్ నుంచి సీక్రెట్ పైకి పోయినప్పుడు నువ్వు L2 తోటి కన్సల్ట్ చేసినవా? అలా పేపర్లు వేయలేదంటుడు. ఇది NDSA మా పేపర్లు అంటే పేపర్లు వేయలేదంటారు. ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే L2 డాక్యుమెంట్స్ పాత డేట్లో మారుస్తారు వీళ్ళు. అందుకనే కొంచెం జేఎస్ రంజన్ లాంటి ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పెద్ద పొజిషన్లలో. డిపార్ట్మెంట్లు కూడా మారలేదు అనుకుంటాలి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ కదా. ఇందులో చాలా మర్మం ఉన్నది. లెటర్లో పైన కనబడుతుంది సూపర్ఫిషియల్. దేర్ హ్యాస్ టు బి ఎ థరో సిబిఐ ఎంక్వైరీ ఇంటూ దిస్. Kalvaputla family is nothing less than terrorist. Nothing less dangerous than terrorist. And I have made a comment in the past. Rewant will be far more dangerous than KCR. And he is proving to be so. No third party quality audit. ఇంత పెద్ద ప్రాజెక్ట్ క్వాలిటీ ఆడిటింగ్ చేసుకోరండి. తెలంగాణ గవర్నమెంట్ via 2013 memo has discontinued third party quality checks under TPQ, third party quality control packages. దేనికోసం ఎందుకు చేసుకోలేదు? అంటే ఎంత హెవీ కరప్షన్ ఉంటాయితే ఇవన్నీ. మళ్ళీ మింగేది ఒకటే మింగాలి, థర్డ్ పార్టీ వేస్తే మళ్ళీ ఆనికి ఇవ్వాలి కదా వాడిని మేనేజ్ చేయాలంటే. అంటే ఇలా మింగేవాళ్ళు కూడా తప్పుడుతాయి మొత్తం. తెలంగాణ భాషలో ఏదో అగడమల్ల ఏదో చేసిందంట. ఇది అయిపోయాక పూర్ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అండ్ సీక్వెన్సింగ్, వైలేషన్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, several operational norms under the Dam Safety Act were violated. No operation and maintenance manual was prepared even after commissioning. Failure to address early signs of damage. In 2019 itself, damage signs like CC block dislodgement and wearing coat damage appear in Sundila. Now, instead of repairing properly, ad-hoc measures were like polyurethane grouting were done, allowing the problems to worsen over the years. బేసికల్ గా కల్వకుంట్ల వాళ్ళు ఇల్లు కట్టుకున్నట్టు
కట్టింది వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నారు. సొంత ఇల్లు కూడా ఇంత రెగ్యులర్స్గా కట్టరు. వాళ్ళు సొంత ఇల్లు చాలా జాగ్రత్తగా కట్టుకుంటారు. వాళ్ళు థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఐటింగ్ అన్ని ఉంటాయి. వాళ్ళు ఈ మంది సొమ్ము కదా. Mediator Block 7 sank because big holes developed underneath due to water erosion, weak construction of cut-off walls. అరే ఆ పైలింగ్ ఏదైతే మార్చిందో డిజైన్, ఆ డిజైన్ మార్పిడి మళ్ళీ దాని క్వాలిటీ లేవు. అన్నారం సుందిల్లా 2 are vulnerable. అంటే అవి కూడా ఏమన్నా కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు. ఈ మిగిలిందేంది ఇలా ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ గారు చవ పెడుతున్నాడు? ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడుతావు నువ్వు? అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానళ్ళకి, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్, ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాదు రాబోలే, కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగిండ్రు. ఏ ముఖం పెట్టుకొని రేపు సభ పెడుతున్నారు? మీ సభకు అయ్యే ఎన్ని పదుల కోట్ల ఖర్చు అవుతున్నది? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇళ్ళకి వెళ్ళి వచ్చిందే కదా. 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకెళ్ళి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలు ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్పారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేట్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వే ఆల్టర్నేట్ అయితే కాంగ్రెస్ వాడు ఎవరికి ఆల్టర్నేట్ చేసింది కదా? ఆల్టర్నేట్ అని పెడుతున్నారు ఇంటర్వ్యూలలో, ఛానళ్ళు. దేనికి ఆల్టర్నేటివ్? ఈయనకి ఆల్టర్నేటివ్ ఈడు. గతంలో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కదా. ఇవన్నీ చేసింది కాబట్టి వీళ్ళని ఆల్టర్నేటివ్ అనుకున్నారు. మళ్ళీ వీళ్ళకి ఆల్టర్నేటివ్. What did committee recommend finally? Conclusion ఏంది? Completely reassess all 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇవన్నీ చూస్తుంటే అది ఉత్తుతుందే కనబడుతుంది నాకు, లొట్టపిసే కనబడుతున్నాయి 3. మళ్ళా ఇందులో టెక్నికల్ కమిటీ ఇది. ఇందులో ఎక్కడ కూడా కరప్షన్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదు ఇది, టెక్నికల్ కమిటీ. దీంట్లో నాకున్న కొద్ది గొప్ప కామన్ సెన్స్ తో చెప్తున్న కంప్లీట్ టెండర్ సిస్టమ్ ఏ స్కామ్ ఇది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్టు స్కామ్ కోసమే టేకప్ చేసింది. దోసుకుందామని, దోసుకునేటోడు కూడా కనీసం ప్రాజెక్ట్ అన్న క్వాలిటీ కట్టాలి కదా. అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆర్ ఇతడు, ఆయననే చీఫ్ ఇంజనీర్. 80,000 పుస్తకాలు చదివాడు, నేను 80,000 చదవలే. ఆయన కొద్ది గొప్ప కామన్ సెన్స్ చెప్తున్నా. దిస్ ఇస్ కంప్లీట్ టెండర్ మేనేజ్డ్. మళ్ళా ఈ కమిటీలు టెక్నికల్ కమిటీలే కాదు, ఇవన్నీ బయటపడాలంటే లొకేషన్లు ఎందుకు మారినాయి, డిజైన్లు ఎందుకు మారినాయి, హడావిడిగా ఎందుకు కట్టిండ్రు, ఏ ఎలక్షన్ల కోసం పైసల కోసం చేసిండ్రు, ఎంత మింగిండ్రు, ఎవరెవరు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ బయటపడాలంటే ఈ టెక్నికల్ ఎంక్వైరీలు ఒకటే సరిపోవు. ప్రాపర్ సిబిఐ ఎంక్వైరీ, థరో ఎంక్వైరీ వీళ్ళ కుటుంబం మీద, ఆనాటి ఇరిగేషన్ మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద,
కేటీఆర్ మీద జరగాలి, జరిగి తీరుతుందని నేను అనుకుంటున్నా. అందరూ కూడా దే ఆల్ బిలాంగ్ టు జైల్, ది ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలాంగ్ టు జైల్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఎంత హ్యాండ్ ఇన్ గ్లవ్ ఉంటే సేమ్ సిమిలర్ ఆఫీసర్స్ కంటిన్యూ చేస్తారు. సిబిఐకి రికమెండ్ చేసిండా? మళ్ళా రిపీట్ చేస్తున్నా నేను, ఈ కమిటీకి స్టేట్ గవర్నమెంట్ రాసింది ఇట్ ఈస్ నాట్ సిన్సియారిటీగా మిస్టేక్ చేసుకోకండి బ్రదర్, ఇట్ వాజ్ మ్యాండేటరీ. అది రాయకుండా టేకప్ చేస్తారు ఎన్డీఎస్ఏ. మళ్ళా ఇవన్నీ అదే మీద ప్రశ్నలు రేపు ఉంటే అడగండి. అదే నేను కేసీఆర్ కంటే రేవంత్ ఎక్కువ డేంజర్ కదా. ఇప్పుడు అదే ఆఫీసర్లు కంటిన్యూ ఎందుకు చేస్తున్నాడు? నిన్ను ఆల్టర్నేట్ ఎందుకు ఎన్నుకున్నారు? నువ్వు కేసీఆర్ చేసిన మొత్తం కరప్షన్ అంతా బయట పెడతావు, వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతావు. నీ కింద కూడా ఏజెన్సీలు ఉన్నాయి, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇస్తావు. దీనికంటే ఓపెన్ ఈ దొంగతనం ఏముంటుంది? దీనికంటే పెద్ద దొంగతనం వల్ల మీకు ఇంత కుల్ల నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది 15 ఏళ్ళ నుంచి? అటువంటి ఆఫీసర్లు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? ఇల్లు కడితేనే చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి, అంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు వస్తాయి సార్, సహజంగా వాటిని రిపేర్ చేసుకోవాలి కదా, దాన్ని పెద్ద భూతకంలో పెట్టి చూస్తున్నారు ఏంటి అంటున్నారు. ఒళ్ళు బాగా కొవ్వెక్కితే ఇటువంటి వస్తాయి జవాబులు. ఒళ్ళు బాగా కొవ్వెక్కితే వస్తాయి, ఫ్రీగా పైసలు వస్తే ఇట్లా ఒళ్ళు కొవ్వెక్కుతాయి. కష్టపడి పైసలు సంపాదిస్తే కొవ్వెక్కదు ఇట్లా. నేను బ్యూటీ పార్లర్ పెట్టి 100 కోట్లు సంపాదించినట్టే నమ్మొచ్చా? ఉద్యోగం చేసుకుని 1000 కోట్లు సంపాదించినట్టు నమ్మొచ్చా? ఇప్పుడు ఈ రథోత్సవ సభ ఎంత ఎస్టిమేషన్, ఎంత ఖర్చుది? 100 కోట్లు. 100 కోట్లు ఏడుకల్లు వచ్చినాయి. కేటీఆర్ ఉద్యోగం చేసిండు అమెరికాలో, అట్లా వచ్చినాయా? బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి వచ్చినాయా? లేకపోతే దుబాయ్ శేఖర్ ఆ టైంలో సంపాదించింది వచ్చి? పాత ఆఫీసర్లని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అడిగారు. వాళ్ళ సీనియారిటీ ఉంది, నువ్వు ఎంక్వైరీ చేస్తే సీనియారిటీ సంగతి తెలుస్తుంది ఫస్ట్. అంటే సరే ఇప్పుడున్న ఆఫీసర్లకు సమర్థవంతులు కాదా? సమర్థవంతులు కాబట్టి ఇంత పెద్ద స్కామ్ అయినాయి కదనే. అసమర్థులు అయితే ఇట్లా చేస్తారా? ఎంత సమర్థత ఉంటే ఇట్లా చేయాలి? మితిమీరిన సమర్థత ఇది. ఇప్పుడు రేపు చెప్పండి. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కీలకంగా పనిచేసిన అధికారుల పైన ఏసీబీ సోదా చేసింది. దాంట్లో హరిరామ్కి సంబంధించినటువంటి ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ సోదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్కి దగ్గరైన మిత్రుడు ఎవ్వరు లేరు. ఈజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్. నేను నా ప్రీవియస్ ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పాను మీకు. టికెట్లు మొత్తం 2018 కాంగ్రెస్ కేసీఆర్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. అసలు రేపు సభ పెడుతున్నారు. ఏంది, ఏమి ఉత్సవము? అంటే 25 ఏళ్ళు అయిందన్న. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి 2 ఏళ్ళు లేదని నువ్వు అంటున్నావు. ఆయన కొడుకు ఆ కేసీఆర్ గదముక్కొని బిడ్డ కంటే ఎక్కువ తెలుసు నాకు వాళ్ళ పార్టీ. అది పెట్టినప్పటి నుంచి 2000 ఎప్పుడు ఒకట్లో పెట్టినా పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ. ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్ వాజ్ అన్ ఉద్యమ పార్టీ. నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ ఇట్ ఉద్యమ పార్టీ. 2004లో మొట్టమొదటిగా వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడారు
జనరల్ ఎలక్షన్. అప్పుడు కూడా నేను చెప్తున్నా, ఉద్యమ పార్టీ 2009కి వచ్చేసరికి సీమాంధ్ర పార్టీలతోటి కుమ్ముక్కైనరు, అలయన్స్లకు పోయినరు, ఉద్యమం పక్కకు పడేసి. అది పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. అప్పుడు 2009లో పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. 2014లో పవర్లకు వచ్చిండ్రు, అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఫ్యామిలీ దగ్గర మంత్రులు కొందరు, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మింగుడు మొదలుపెట్టిండ్రు. అందులో ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా 2014గా మారింది. 14లో 2019లో మళ్ళీ 18లో మళ్ళీ గెలవంగానే అది ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్ అయింది. ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ సన్ డాటర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వీకెండ్ దూరమయ్యారు. సో ఉద్యమ పార్టీ, పొలిటికల్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్, దెన్ ప్రొపరేటరీ ఫామ్. 2023 వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఉద్యమం కోసం అయితే పెట్టిండ్రు, ఆ తెలంగాణ పదమే తీసేసి అసలు దీనికి బేసిక్ ఫౌండేషన్ లేకుండా చేసేసారు. తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్, వాట్ ఎవర్. పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉండనో ఇవాళ ఉన్నదానికి అసలు ఏమీ లింకు లేదు. బేసిక్ స్ట్రక్చర్ ని మార్చేసారు వీళ్ళు. ఎట్లయితే బ్రదర్ రజతోత్సవ సభ, మళ్ళీ నేను ఆల్టర్నేటివ్, నీ ఆల్టర్నేటివ్ వీడు, కేసీఆర్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడికి నువ్వెట్లయితావు ఆల్టర్నేటివ్ దేనికి ఆల్టర్నేటివ్? కొంత దొంగతనం ఇంకోటి కాపాడుతున్నావు. నువ్వు నీ ఉద్యమ పార్టీకి రజతోత్సవ సభనా, నీ పొలిటికల్ పార్టీకా, నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ కా, నీ ప్రొపరేటరీ ఫర్మ్ కా, అసలు కాదు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్ కా, దేనికి రజతోత్సవ సభ? మీరు అంటున్నారు ఆ పార్టీలో కూడా కుమ్ములాటలు అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయి. ఒకవైపు కవిత, కేటీఆర్, హరీష్ రావు, ఇంకోవైపు కేసీఆర్, వీళ్ళందరూ వాళ్ళ మనోవేదన గురవుతారు. మీకు మన ఇన్ఫర్మేషన్ మనోవేదన ఎప్పటి నుంచో గురవుతాడు. అందుకే ఫామ్ హౌస్ ఉంటాడు. నేను మసాలు చెప్తు కదా, ఇల్లీస్ పెట్టి ఫామ్ హౌస్ ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోదురు, ఈయన ఇప్పుడు వ్యవసాయం పెట్టు. ఈ వేదనకి అంటే ఆయనకు భయము, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్తబెట్టి చంపేస్తాడు రాత్రి. ఆ ఫామ్ హౌస్లోకి పోయి ఆడ కొడుకు బిడ్డ కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలంట. క్లియరెన్స్ ఇస్తేనే లోపలికి వస్తారట. ఈడ ఉంటే మెత్తబెట్టి చంపేస్తారని భయం కూడా ఉన్నది ఈయనకి. ఆయన జాతిపిత అని నువ్వు తెలంగాణను అవమానిస్తున్నావు కదా. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు అడుగుతున్నా. నా కాలం నేను ఫాలో చేయాలి, ఇంటర్వ్యూలు చూడాలి, మొక్కలు చూడాలి. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు? ఇప్పుడు రేపు సభకు పోతలేరు, ఎవరన్నా పోతలేరా? ఒకళ్ళిద్దరు పోతలేదని విన్నా. దాన్ని బట్టి అర్థమైంది ఎవరితో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ అనుకుంటాడు. వాళ్ళు గొంగిల పురుగుల మేము ముద్దువాడదు దగ్గర రాని. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ. ఇంతతో ఈ మీడియా సమావేశం ముగిసింది. థ్యాంక్ యూ.